अस्मद्गुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। ఈ రోజు మనము తిరుపతి 30 పాసరాల విశేషము తెలుసుకుందామమ్మా. మొదటి పాసరంలో ఏం చెప్తున్నారు? మనకి మార్గశిర మాసం. మార్గశిర మాసం అంటే చారుమాన ప్రకారం మార్గశిర మాసం అంటారు. అలాగే సూర్యమాన ప్రకారం అయితే ధనుర్మాసం అంటారమ్మా. మనము చారుమాన ప్రకారం కాబట్టి ఇక్కడ మార్గశిర మాసం అంటాం. తమిళనాడు వైపు ఏంటంటే సూర్యమాన ప్రకారం చెప్తారు, అది ధనుర్మాసం అని అంటారు. మొదటి పాసరం 1వ పాసరం అమ్మా. స్నానవ్రతము అంటే స్నానం చేసేదానికి మళ్ళీ చాలా చోట్ల వస్తుంది స్నానవ్రతము అనేది. స్నానవ్రతము అంటే చాలా విశేషం. శరీర శుద్ధి మాత్రమే కాదు, ఆత్మశుద్ధి అంటే బయట ఒక లోపల కూడా అలాగే ఆత్మ కూడా శుద్ధిగా ఉండాలి అని తెలియజేయడమే అనమాట స్నానవ్రతం అంటే. మంచి రోజులు వచ్చాయి మనం చెప్పాం కదమ్మా. భగవంతుడికి ఉత్తరాయణము దక్షిణాయనం ఉండే. ఉత్తరాయణం అనేది పగలు, దక్షిణాయనం అనేది రాత్రి. ఇప్పుడు మన మార్గశిర మాసం మనకి ఇప్పుడు ధనుర్మాసం ఏంటంటే కరెక్ట్ గా దక్షిణాయనం ముందనమాట. ముందైనందువల్ల అదేంటి తెల్లవారుజామున. మనం తెల్లవారుజామున చదువుకుంటే ఎంతో బాగా చదివేస్తారు. మా పిల్లలు కూడా చెప్తా కదమ్మా. ఏదైనా తత్వగుణం ఆ టైంలో ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఆ టైంలో చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. అందువల్ల ఉదయాన్నే ఇది ఈ ధనుర్మాసం అనేది తెల్లవారుజాము భగవంతుడికి, అందువల్ల చాలా విశేషంగా ఉంటుంది. స్నానవ్రతం అంటే భగవంతుడి గుణగణాలతో స్నానం చేయమని అర్థం అమ్మా. ఆత్మశుద్ధి, శరీర శుద్ధి. భగవంతుడి గుణగణాలతో స్నానం చేయండి. ధనుర్మాసం అనేది మన ధనుస్సు కనుక ఎక్కువ పెడితే కరెక్ట్ గా బాణం ఎక్కడికి వెళ్ళి తెలుగుద్దమ్మా. అలాగే మనం కనుక భక్తితో కనుక స్వామి ప్రార్థిస్తే నేరుగా భగవంతుడి హృదయం దగ్గరికి భగవంతుడికి శరణాగతికి చెందుతుంది అనమాట. రెండోది, మొదటి రోజు మనం స్నానార్థంగా చెప్పాలి. రెండో రోజు నియమాలమ్మా. మనం ఏది చేయాలన్నా చేయవలసినవి చేయకూడని అనేవి ఉంటాయి నియమాలు. చేయవలసినవి దాన ధర్మాలు, మంచిగా ఉండడం, పరనింద పనికిరాదు. అలాగే అసలు ఇవి మనం చెప్పుకోవక్కర్లేదమ్మా. పెద్దవాళ్ళు చేసేవి చెయ్యండి, పెద్దవాళ్ళు చేయకుండా వదిలేయండి. అది అంతే. చేయాల్సిన విషయాలు చేయకూడదు. పెద్దవాళ్ళు ఏం చెప్పారు? దాన ధర్మాలు చేయండి, అందరితో మంచిగా ఉండండి, గోష్ఠిగా ఉండండి, మంచి విషయాలు దేవుడి గారికి వెళ్ళండి అని చెప్తూనే ఉన్నారు కదా. అంటే మనం చెప్పక్కరే మా పిల్లలకు కూడా. మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆచరించామనుకోండి అమ్మా, 1 రోజు అయితే 4 రోజుల తర్వాతనే అమ్మ ఇలా చేస్తున్నారు, ఇలా చేయాలి కాబోలు అని మనం చెప్పబోని వాళ్ళే చేస్తారు. అది మన పిల్లలకు కూడా, చిన్నపిల్లలకి చెప్పాలి. 3వ పాత్రం త్రివిక్రముడమ్మా. త్రివిక్రమ అవతారం చాలా విశేషమైనది వామన అవతారం. ఎందుకంటే భూమిని కొలిచిన స్వామి. మనం చెప్పుకున్న బ్రహ్మ కడిగిన పాదము అంటే త్రివిక్రముడు అంటే అలా కాలు పైకెత్తాయని బ్రహ్మ చూసి తన్మయత్వంతో వారి కమాండలంతో కాలు కడిగారంటమ్మా. అందుకనే అన్నమయ్య పాడబడారు. చూసారు మనకు అందరు తెలుసుగా, బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పారు కదా. అందుకే అది అంత విశేషం. ఆ పాదం కడిగిన నీళ్లు కూడా అమ్మా ఒక కొలనుగా ఏర్పడ్డాయి. దివ్యదేశాల్లో ఒక దివ్యదేశంలో ఆ కొలనుగా ఏర్పడ్డ కొలను కూడా ఉందమ్మా. దాని పేరు కూడా బ్రహ్మ కొలను అంటారు. 4వది వామదేవుడు. ఇక్కడ అమ్మవారు ఏం చెప్తున్నారంటే అందరినీ ఎలా ఉండాలి ఏమని ఆండాలమ్మే అధ్యాపయంతి. అధ్యాపకురాలంటే ఎవరమ్మా? టీచరు. అలాగే అమ్మవారు కూడా అధ్యాపయంతిగా. అధ్యాపయంతి మనకే కాదమ్మా, మనకి గురువులకి, ఆచార్యులకి, భగవంతుడికి కూడా. మరి ఆయనకి చెప్తుంది ఇవన్నీ. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా ఉండండి అని చెప్తున్నారు కదా. ఆమెకు కూడా ఆమె చెప్తున్నారు అధ్యాపయంతిగా. మనము తిరుపతి చెప్పుకుంటున్నా కదమ్మా వేదసారం అని. ఇప్పుడు మనం అన్ని చెప్పుకునేది జస్ట్ చేవతలగానే 100 వంతేనమ్మా. దీన్ని మనం లోతుగా వెళ్తే నేను చెప్పేది అంటే ఒక దాంట్లో చాలా మీనింగ్లు ఉంటాయి. మనం కొద్దిగా సింపుల్ చాలా కొంచెం చెప్పుకుంటున్నాం పైన. వేదసారం చాలా లోతు అర్థం ఉంటుంది. వామదేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఏమైనా ఆజ్ఞాపిస్తున్నారు? సముద్రం మధ్యలోకి వెళ్ళయ్యా, బాగా కడుపు నిండా నీళ్లు తాగి పెద్దగా గర్జించి శంకు ఎలా గర్జిస్తుందో
పాంచజన్యము అలా గర్జించి సుదర్శన చక్రం ఎలా మెరుస్తుంటుందో అలా మెరుపు వలె మెరిసి బాగా ఉదారంగా, అంటే ఇక్కడ ఉదారంగా అంటే దాన ధర్మాలు కూడా వస్తాయమ్మా. మనం ఏదైనా ఉదారంగా చేయాలి. అబ్బా చెయ్యాలా, రూపాయి ఖర్చు మా దేవుడు ఖర్చు పెట్టేటప్పుడు చేసే పనిలో కానీ సేవలో కానీ ఏదైనా కానీ మనం ఆలోచించకూడదు. అలాగే భారతదేశం ఆజ్ఞాపిస్తుంది, ఉదారంగా బాగా తాగి మధ్యలోకి వెళ్ళి అలా గర్జించు. ఎలా ఉండాలి ఆ వాన? రావణ వారు కనుక బాణాలు వేస్తే ఎంత స్పీడ్గా గ్యాప్ లేకుండా వస్తూనే ఉంటాయి కదా, అలా వాన కూడా అలాగే వచ్చి అంత చాలా వైభవంగా ఉండాలి అని చెప్తున్నారు. మనం 4వ పాత్రలో ఇందాక చెప్పాం కదమ్మా, అక్కడ పక్షులు కేకలా రావాలి అని వచ్చింది. అంటే మనం అన్ని మంచిగా ఉండి భగవంతుని చేస్తూ ఉంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అని తెలియజేస్తున్నారు 4వ పాత్రలో. ఇక్కడ ఇంకొక ఉదాహరణ మనం తెలియచేశారమ్మా ఆల్రెడీ. భగవంతుడు అదే మనం చేసే దాంట్లో కొంత అనుభవం అనేది 4వ రోజు మన పక్షుల కేకలా రావాలని చెప్పగానే కావాలంటే 4వ రోజు వీడియో గమనించండి ప్రతి ఒక్కరు. ఆ రోజు ఆ పక్షుల కేకల రావాలి అనగానే విత్ ఇన్ సెకండ్స్ బయట నుంచి పక్షుల కేకల సౌండ్ వినిపించిందమ్మా. ఏంటంటే భగవంతుడు మనకి ఏదైనా ఎంకరేజ్మెంట్ అంటే ఆయన అనుభవం అనమాట ఉన్నారని చెప్పి నిరూపించారు. 5వ రోజు దామోదర అంటే మనము ఇంతమంది భగవంతుడు ఆ ప్రపంచాన్ని కట్టేస్తారమ్మా. కానీ ఆ దామోదరుని యశోదమ్మ ఒక చిన్న తాడుతో కట్టేశారు అన్నమాట. దామోదర అంటే మనము ఎన్నో కర్మలు చేస్తుంటామమ్మా, తెలియక చేస్తాము. పాతవి ఉంటాయి, ఇప్పుడు జరిగేవి ఉంటాయి. అది ఇప్పుడు మనం భగవంతుని ధ్యానిస్తూ నిత్యము ఆయన స్మరణలో ఉంటే దూదిలో కనుక ఒక చిన్న నిప్రవాస ఏమైంది, భస్మం అయిపోయింది కదా. అలాగే మన కర్మలు అన్ని కర్మలు తొలగిపోతాయి అని చెప్తున్నారు. 6వ పాత్రం హరినామ స్మరణ. మనము హరినామ స్మరణ రోజు మనం చేయడమే కాదు, పిల్లలకు కూడా ముందు నిద్ర లేవగానే ముందు భగవంతుని దండం పెట్టుకొని ముందు భూదేవికి దండం పెట్టాలమ్మా. మనం ఇంత తొక్కుతున్నాం చేస్తున్నాము, ముందు లేవంగానే భూదేవికి నమస్కారం చేసి కిందకి దిగాలి. కిందకి మామూలుగా రాగానే స్నానం చేసి రాగానే దేవుడికి నమస్కారం చేసుకోవాలి. స్కూల్కి వెళ్ళేటప్పుడు నమస్కారం చేసి వెళ్ళాలి. అలా పిల్లలకి 4 సార్లు చెప్పారు అనుకో, 5వ సారి వాళ్ళే చెప్పక్కర్లా, వాళ్ళే రోజు దేవుడి దగ్గరికి హరినామ స్నానం చేస్తారు. 7 నాయకత్వ లక్షణాలు దీంట్లో చెప్తున్నారు. 6వ పాత్రం నుంచి 15వ పాత్రం వరకు గోపికలు నిద్రలేపుతూ ఉన్నారమ్మా. గోపికలు లేపి గోష్ఠిగా తిరుపతి వ్రతాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఈ 10 మంది గోపికలు అన్ని రకాల గుణగణాలు ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఒక తండ్రికి 7 మంది 10 మంది పిల్లలు ఉన్నారమ్మా, అందరూ ఒకే గుణగణాలతో ఉండరు కదా. అందరినీ కలుపుకొని తీసుకొని వెళ్ళడమే దీనికి విశేషం అన్నమాట. మొదటిగా ఏం చెప్తున్నారంటే దాంపత్య జీవితం. ఇప్పుడు రోజుల్లో యువకులకి ఎవరికి దాంపత్య విలువ, దాంపత్య అనుభవం అనేది ఎవరికి తెలియట్లేదమ్మా. లేసామా, పరిగెత్తామా, జాబ్ చేసామా, సంపాదించామా అని తప్పితే ఎవరికి ఇక్కడేదో భరద్వాజ పక్షుల గురించి చెప్తున్నారు ఈ పాత్రలో. భరద్వాజ పక్షులు అంట లవ్ బర్డ్స్ అంటమ్మా. ఉదయాన్నే నిద్రలో రావగానే బయటికి వెళ్తాయి కదా, ఆహారానికి వెళ్ళే ముందు కాసేపు ముచ్చటించుకుంటాయట. అలాగే మనం కూడా కృష్ణుడితో ముచ్చటిద్దాం రండి అని చెప్తున్నారు గోపిక. విశేషంగా 8 తీర్థయాత్ర. నేను ఇప్పుడు 30 చెప్పాలి కాబట్టి ప్రతి చూసే చెప్పుకుంటాను. తీర్థయాత్ర తీర్థయాత్ర అనేది మనము వెళ్ళాలి, పిల్లల్ని తీసుకెళ్ళాలి. తీర్థయాత్ర మనం అన్ని బాధ్యతలు అయిపోయాక వెళ్దాం కంగారు అనుకుంటామమ్మా. అన్ని అయ్యేటప్పుడు బాధ్యతలు మన పని కూడా అయిపోయింది. కాళ్ళ నొప్పులు, అన్ని రకరకాల సమస్యలు వస్తాయి కదమ్మా, ఆరోగ్య సమస్యలు అన్ని ఓపికనప్పుడు చక్కగా 1-4 సార్లు చక్కగా అన్ని తిరిగి చక్కగా సేవించగలుగుతాం. అది తీర్థయాత్ర వెళ్ళినప్పుడు దాని విశేషం తెలుసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మన పక్క సమయంలో గుడికి వెళ్తామమ్మా, అక్కడ ఇప్పుడు తీర్థయాత్రలో విశేషాలు, దివ్యదేశ విశేషాలు చాలా విశేషంగా ఉంటాయి. అన్ని గుళ్ళలో ఉండవు కదమ్మా, మామూలు కట్టే గుళ్ళకి అంత విశేషాలు ఉండవు. అలాగే ఈ గుడికి వెళ్ళినట్టు ఆ గుడికి వెళ్తే ప్రయోజనం ఉండదు కదా. అలాగే తప్పకుండా తీర్థయాత్రకి వెళ్ళేటప్పుడు విశేషం తెలుసుకొని వెళ్ళండి. వయసులో ఉన్నప్పుడే వెళ్ళండి. వయసు పోయాక మనం వెళ్ళాలన్నా వెళ్ళమమ్మా. తమిళనాడులో ఒక గుడికి వెళ్ళి రావాలంటే మినిమం 1/2 కిలోమీటర్ నడవాలమ్మా.
ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలా మంది తెలియదు. మినిమం 1/2 కిలోమీటర్ నడవాలి. మనం అన్ని గర్భగుళ్ళు విశుద్ధంగా చక్కగా చూడాలి అంటే శ్రీరంగం గుడికి వెళ్ళాలంటేనమ్మా మినిమం 3 కిలోమీటర్లు నడవాలి. మినిమం 3 కిలోమీటర్లు నడవాలంటే మనకి కాలు సహకరించాలిగా, స్పీడ్గా వెళ్ళాలి. అక్కడ జనం ఎక్కువగా ఉంటారు, గబగబా వెళ్ళాలి, అన్ని చూసుకుంటూ రావాలి. అలా చూసుకుంటే 3 గంటలు పట్టుద్దమ్మా గుడి చూడటానికి. శ్రీరంగం గుడి చూడటానికి 3 గంటలు పడుతుంది. ఇంకా విశదంగా ప్రతిదీ కథా విశేషం తెలుసుకుంటా పోతే ఒక రోజు కూడా సరిపోదు. తర్వాత 9వది నవవిధ, దీన్ని నవవిధ భక్తి గురించి చెప్తున్నారు. మా భగవంతుతో మనకు ఉండేటువంటి అనుబంధం, ఆత్మ పరమాత్మ, తండ్రి బిడ్డలం, భార్య భర్త, నవవిధ సంబంధాలు ఉంటాయి. ఇక్కడ గోపికమ్మ చాలా చాలా విశేషమైనటువంటి గోపిక. ఈమె జ్ఞాన సంపద, ధన సంపద, బల సంపద అన్ని వైభవంగా ఉన్నాయి. ఈ ఇంటి మొత్తం నవరత్నాలతో కూడిన ఇల్లు అంటమ్మా. నవరత్నాలతో కూడి ఉన్నాయి. ఈమె జ్ఞాన సంపద, భక్తి సంపద అన్ని ఎక్కువగా ఉన్నటువంటి గోపిక. ఇక్కడ కొంతమంది గోపికలు ఏంటంటే వారికి మాకు ఏమీ తెలియదు, మేము చిన్న పిల్లలము అంటున్నారు. చిన్న పిల్లలము అంటే వయసులో చిన్న కాదమ్మా, భక్తిలో. ఇప్పుడు గుడికి కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు, ఎప్పుడూ వచ్చేవాళ్ళ అనుభవం చాలా వేరుగా ఉంటుంది. కొత్తగా వచ్చేవాళ్ళు తెలుసుకుంటూ ఉండాలి. రోజు వచ్చే కొద్దే వారికి అనుభవం అనేది వస్తుంది. తులసి 10వ పాస విశేషం అమ్మా. తులసి ఎక్కడ ఉంటుందో కృష్ణ ఎక్కడ ఉంటారు, కృష్ణ ఎక్కడ ఉంటారు తులసి అక్కడ ఉంటుంది అన్నమాట. ఈ పాత్రల్లో గోపిక గదిలో ఉంటే వీరికి అందరికి బయట అంటే తులసి వాసన వస్తుందంట. తులసి వాసన వస్తుందంటే తులసి ఎక్కడ ఉంటుందో కృష్ణ ఎక్కడ ఉంటాడు, అందుకే లోపల కృష్ణయ్య ఉన్నాడా అని చెప్పి ఊరికే అంటున్నారు. తులసి చాలా చాలా విశేషమైనటువంటిదమ్మా. తులసి ఆరోగ్యపరంగా కూడా మనందరికీ చాలా సహకరిస్తుంది. రోజుకి 24 గంటలు ఉండి 22 గంటలు ఆక్సిజన్ వదిలిపెడుతుంది తులసి. ప్రతిరోజు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ తప్పనిసరి 3 తులసి దళాలు తింటే ఎటువంటి అనారోగ్యము రాదు. ప్రతిరోజు ఒకవేళ బాగా ఎక్కువ ఉందనుకో, ఒకవేళ దగ్గు జలుబు బాగా ఎక్కువ ఉన్నాయి అనుకోమ్మా, ఓ 10-15 దళాలు నీళ్ళలో బాగా మరగబెట్టి తాగండి. ఎటువంటి గొంతు సమస్య, గొంతు పూర్తిగా పోయిన వాళ్ళకి కూడా వారం రోజులు వచ్చేస్తుందమ్మా. కావాలంటే మీరు లైవ్ లో మీరు వేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. తులసి అంత విశేషమైన. అందుకే ఇక్కడ ప్రతిదీ దేవుడితో అర్థం కాదమ్మా, ఇది సైంటిఫిక్ లాజిక్. ఇది ప్రతి ఒక్కరూ నిరూపణ చేసి పెద్దలు చేసినవి ఆచరించండి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి. భగవంతుడు స్నానం ప్రతిదీ పెద్దలు చెప్పినవి ఇవన్నీ. 11 స్వామి అంటమ్మా, మనము స్వామి కోసం పోతుంటే స్వామి కూడా మన కోసం వారే దిగొస్తారమ్మా. మేల్కోటలో ఒకనాడు ఒక ఉత్సవం జరుగుద్ది. ఆ ఉత్సవం చాలా విశేషంగా జరుగుద్ది. స్వామి స్పీడ్గా వెళ్ళిపోతారమ్మా. జస్ట్ 1 నిమిషంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. మనకు విశేషం తెలియదు, మనం చూస్తాము. మా నాయనమ్మ గారు మాకు చెప్పారనమాట. మా నాయనమ్మ గారు మాకు ఇప్పుడు ఈ నాలాలు నేర్పించబట్టే, మాకందరికి ఆమె గురుస్థానంలో ఉండి మాకు నేర్పించబట్టే ఇప్పుడు చీమగొద్దులో ఇంతమంది 60 మంది ఏర్పడ్డామమ్మా. ఆమె చెప్పబోయి మాకు అసలు ఏది తెలియదుగా. మా నాన్నగారు 55 సంవత్సరాల వయసులో 40 కిలోమీటర్లు బస్సులో వెళ్ళి, సిటీ బస్సులో, మద్రాసులో సిటీ బస్సులో వెళ్ళి క్యారేజ్ తీసుకొని పోయి చదివి నేర్చుకొని ఆమె వచ్చి మాకు 65 ఏళ్ళ వయసులో చెప్పారమ్మా. 65-70 ఏళ్ళ వయసులో మాకు చెప్పారు. అంటే మా ఇంత చిన్న వయసులో ఉన్న మనము అరగంట కూర్చోడానికే అమ్మా మనకే ఇబ్బంది ఆరోగ్యరీత్యా. అలాంటిది ఆమె 55 ఏళ్ళ వయసులో నేర్చుకొని 65 ఏళ్ళ వయసులో మొత్తం మీద 200 మందికి నేర్పించింది. మా ఒంగోలు అయితేనేమి, చీమకొద్దులు అయితేనేమి 200 మందికి నేర్పించారట మా నాయనమ్మ గారు. ఆమె చెప్పబోతే మనకు అసలు ఏ విశేషమో తెలియదు కదమ్మా. మేల్కోటలో ఆ ఉత్సవం స్పీడ్గా వెళ్తూ ఉన్నారు. నాయనమ్మ గారు చెప్పారు, నువ్వు గమనించమ్మా. ఏం గమనించాలంటే స్వామి పిరుదులు గమనించాలంటమ్మా. కృష్ణ ఇవి ఆయన ఎలా ఉంటారంటే సెలవ పిల్లై అంటాయి. బాలకృష్ణుడు అని అర్థం మన తెలుగులో. తమిళ్లో సెలవ పిల్లై. అక్కడ స్వామి మూలవేవారి పేరు కూడా తిరునారాయణ. ఆ పేర్లు మనకి తమిళనాడు తెలియదు కదమ్మా. అక్కడ ఉన్నప్పుడు ఉత్సవాలకు మా నాయనమ్మ గారు వెళ్తే మా అమ్మగారు డెలివరీ అయింది. అందుకని మా అన్నయ్య పేరు కూడా తిరునారాయణ అని పెట్టారు. ఆ పేరు ఎక్కడ తిరునారాయణ అనేది మన వైపు ఎక్కడ ఉండదు, తమిళనాడు వైపు ఉంటాయి. సెలవ పిల్లై బాలకృష్ణుడు పరిగెత్తుకుంటే వెళ్తూ ఉన్నారు. నేను కావాలని గమనించాను, నాయనమ్మ గారు చెప్పారు. నేను గమనించి ఎలా ఉన్నాయో తెలుసమ్మా, వెనక వైపు పుష్టం దగ్గర 2 చిన్ని మామిడికాయలు, బంగారు మామిడికాయలు అట్లా. అంటే బంగారు విగ్రహం బంగారు కలర్ ఉంటుంది కదమ్మా. ఎంత ఆనందంగా చూస్తే ఇప్పటికీ
అది చూసినప్పుడు మా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటాయి కదా, వాళ్ళు ఎప్పుడైనా దోగాడుతున్నా కొంచెం జారిన నాకు ఆ సంఘటనే గుర్తొస్తుంది. ఎన్నిసార్లు గుర్తొస్తుంది అన్నమాట. మనం ఉత్సవాలకి వెళ్ళినా కాదు, అక్కడ విశేషం తెలుసు చూస్తే చాలా ఆనందంగా ఉంది. అక్కడ కళ్యాణి కోనేరు అని చాలా పెద్ద కోనేరమ్మా. మనందరికి చాలా సినిమాలు చూపిస్తున్నారు. చంద్రముఖి సినిమా, మనకి పెద్ద కోనేరు, 100 మంది డ్యాన్స్లు వేస్తున్నట్టు చాలా మెట్లు కనిపిస్తుంటాయి. అది చూస్తే అర్థమవుద్ది. మన సాయి పంతులు గారు కూడా హోమం పెట్టారు కదమ్మా అక్కడ. కళ్యాణి కోనేరు అంటే చాలా విశేషంగా ఉంటుంది కోనేరు. 12 రాముల వారి వైభవం. ఇక్కడ రాముల వారి గురించి ఇప్పుడు కృష్ణయ్య దాంట్లో రాముల వారి గురించి ఎందుకు వచ్చినా కదా, ఒకటమ్మా మన విష్ణుమూర్తి పరంధాముడు తండ్రితో సమానం. మన ఇంట్లో తండ్రి ఒకరు ఉంటే సరిపోతుందా? తండ్రి ఉండాలి, తల్లి ఉండాలి, అన్నదమ్ములు ఉండాలి, అక్క చెల్లెళ్ళు ఉండాలి. ఏ ఒక్కరే లేకపోయినా లోటే. ఇప్పుడు ఇంతమంది ఉంటారు, మా ఒక్కలే ఉంటారు పిల్లలు. మనకు ఒక అన్నయ్య ఉంటే బాగుండు, ఒక చెల్లి ఉంటే బాగుండు, కొట్టుకోవడానికి, ఆడుకోవడానికి, ప్రేమ చూపించడానికి, అన్నిటికీ. అలాగే అందరూ ఉండాలి. భగవంతుడు కృష్ణ పరమాత్మ తండ్రి, అమ్మవారి తల్లి, అలాగే శివయ్య, అందరూ ఒక్కొక్కరికి మా ఇంటి ఇలవేల పని ఉంటుంది. అది ఒకటి అందరికన్నా ఇప్పుడు మన ఇలవేల మీద ఎక్కువగా ప్రేమ ఉండాలి. అలాగే పక్కన ఎప్పుడు మనము చుక్కాలు చేయకూడదమ్మా. తండ్రి మాత్రం విలువ మిగిలిన విలువ ఇవ్వకుండా ఉండకూడదు కదా, అందరికీ విలువ ఇవ్వాలి. ఈయన ఇంకొంచెం ఎక్కువ ఇష్టం, వాళ్ళకన్నా తండ్రి అంటే ఇష్టం. తండ్రి ఎక్కువగా ఉంటుంది కదా వారి పాత్ర. 13 మంచి స్పర్ధ. 12 రాముల వారి గురించి చెప్పా కదమ్మా. అలాగే కృష్ణయ్య గురించి ఇప్పుడు 10 మంది అందరు చేరారు కదా, వాళ్ళందరూ గోపికలందరూ చేరి వాళ్ళు అంటున్నారు, ఒకళ్ళేమన్నారు మా రామయ్య గుణగణాలు గొప్ప, మా రామయ్య గొప్ప అని చెప్తున్నారు. వీళ్ళేమంటున్నారు ఎప్పుడో రామయ్య గురించి చెప్తారు, ఇప్పుడున్న మా కృష్ణయ్య గురించి చెప్పకుండా అని వీళ్ళు అంటున్నారు. స్పర్ధ మంచిదే. అంటే చెడు విషయాలు అనుకో మా మాట పెరిగి కూరలు తగులాట్లు అవుతాయి. అదే మంచి విషయాలు అనుకో, ఇప్పుడు నువ్వేం చెప్తా, మా రామయ్య గొప్ప అని 4 గుణగణాలు చెప్తారు. వారు తమ్ముల గురించి, వారి వనవాసం గురించి, సీతమ్మ గురించి చెప్తారు. అదే కృష్ణ గురించి వీళ్ళు చెప్తారు. వాళ్ళు మంచి విషయం వాళ్ళు చెప్తారు. దీనివల్ల ఏమవుతుంది, పక్కన అందరికీ ఈ 4 విషయాలు మంచి విషయం మనకు తెలుస్తాయి అన్నమాట. స్పర్ధయో వర్ధతే విద్య అన్నారు, మంచిదన్నమాట. 15 నానేదా నాయుడగా 15వ పాత్ర విశేషం అమ్మ. వీటన్నిటికీ ఇది ముఖ్యమైనటువంటిది అనమాట, మన జీవితానికి అన్వయమైంది. 15 నానేదా నాయుడుగా అంటేనమ్మా, మనము ఇప్పుడు ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ కొంచెం గొడవ జరుగుతూ ఉంటుంది, మనం డిస్కషన్లో ఉంటాము. చెడుగా ఎవరైనా తప్పు నాది అని ఎవరైనా ఒప్పుకుంటారమ్మా? ఒప్పుకోము. మంది కాకపోయినా, మందే తప్పైనా కూడా ఏదో మాట దాటేస్తాము. తప్పు ఒప్పుకోవడం అనేది 10 మందిలో 9 మందికి ఉండదమ్మా. 9 మందికి కాదు, 100 మందిలో 97 మందికి ఉండదు. ఒక 5గురికి మాత్రమే ఉంటది. అప్పుడు వాళ్ళు అయ్యో అది తగ్గడం కాదమ్మా, మనము ఆ తగులాడడానికి, పెద్దగా మాట్లాడడానికి, దానికి ప్రతి ఒక్కరికి నోరున్న ఒక్కరు ప్రతి ఒక్కరు మాట్లాడగలరు. కానీ తగ్గి ఉండడం అనేది మనము పూర్తిగా తగ్గడం భగవంతుడి వద్దే కాదు, అందరి వద్ద కూడా మనము చాలా తగ్గి ఉండడం భగవంతుడికి. అదే నానేదా నాయుడుగా అంటే నేను నాకు తప్పు అని ఒప్పుకోవడమే నానేదా నాయుడుగా అంటే. అదే ప్రతి ఒక్కరూ చేస్తే జీవితంలో కాదు, ఏ ఇళ్లలో గొడవలు అనేది రావు. అంతే కదమ్మా. ఇప్పుడు 10 మంది ఉంటారు, ఒకరిద్దరు తగ్గినా ఇంక అంతవరకు తక్కువైపోద్ది. మాట పెరిగితే ఏమవుతుంది, ఎప్పటికైనా గొడవలు పెరుగుతూనే ఉంటాయి. ఆండాళ్ తిరువడగలే శరణం, ఆళ్వార్ తిరువడగలే శరణం.